ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి అన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారని, రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. దేశంలోని అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే దిక్కుమాలిన వైసీపీ పార్టీ మాత్రం వ్యతిరేకించిందని మండిపడ్డారు సీఎం. ఇప్పుడే నేను చూశాను, అస్మిత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు మూడు రాజధానులు మూడు ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే మన వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. అలాంటి రాజధాని ఒకటే మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. ఇప్పుడే రాష్ట్ర భవిష్యత్తు వ్యవసాయం సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా యాడికిలో సాగునీటి సంఘాలు రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకుంటూ భూమినే ఒక భారీ జలాశయంగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. నీటి బొట్టు విలువను గ్రహించి సంరక్షించుకుంటేనే రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నామని, రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారైందని చంద్రబాబు అన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇప్పుడు కూడా యాడికి మండలం వెనుకబడింది. ఆ యాడికి మండలాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, పూర్తిగా నీళ్లిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. పోలవరం దగ్గర గోదావరి నుంచి పట్టిసీమ కట్టాం. పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేసి నేరుగా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు, రబీకి ఖరీఫ్కు వాడే నీళ్లు అక్కడ సేవ్ చేసి ఆ నీళ్లు రాయలసీమకు మళ్లించాం. రాయలసీమని ఈరోజు రత్నాలసీమగా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే ఓసారి మీ అందరిలో ఆలోచన రావాలి. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే రెండో జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మైక్రో ఇరిగేషన్ వల్ల, డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎనలేని లాభాలు వచ్చాయి. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు. పండ్లు కానీ కూరగాయలు కానీ ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జలధార కింద, జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్ల భూగర్భ జలాలు పెంచగలిగారు. ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు. ఇప్పుడు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.